హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా గణేశునికి లడ్డూలన్నా ఉండ్రాలన్నా చాలా ఇష్టమన్న సంగతి మనకు తెలుసు. కానీ అదే గణేశునికి దోసకాయ అంటే కూడా చాలా ఇష్టమని అండ్ దాన్ని ప్రత్యేకంగా ఫస్ట్ నైవేద్యంలాగా పెడతారని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆ ప్లేస్ అండ్ డీటెయిల్స్ ఇంకా హిస్టరీ ఏంటో మేము మీకు చెప్పిస్తాం. ఈ ప్లేస్ పేరు సౌతడ్క. ఇది దక్షిణ కన్నడలో కొక్కాడ్ అనే విలేజ్లో ఉంది అండ్ ధర్మస్థలం నుంచి జస్ట్ 25 కిలోమీటర్స్. అండ్ మీరు ధర్మస్థలం వెళ్ళినప్పుడు మాత్రం ఈ గణపతిని దర్శనం చేసుకోవడం ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ చేయకండి. బికాజ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే ఈ టెంపుల్కి వెళ్ళాక నేనైతే ఒక పాజిటివ్ ఎనర్జీని నేను ఫీల్ అయ్యాను. హోప్ మీకు కూడా ఆ టెంపుల్ నచ్చుతుంది అండ్ నేచర్ లవర్స్కి అయితే చుట్టూ గ్రీనరీ ఇంకా ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ ట్రస్ట్ మీ సూపర్ ఎక్సైటెడ్గా ఉంటుంది. మేము టెంపుల్కి వచ్చేసరికి మార్నింగ్ అరౌండ్ 9:30 అయితే అయ్యింది. వచ్చి రాగానే షాపింగ్ ఎందుకు చేస్తున్నాను అనుకోకండి, గుడికి వెళ్ళకుండా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్టయితే నేను ఎందుకు ఈ గంటలు తీసుకుంటున్నాను అన్నది మీకు అర్థమవుతుంది. ఇక్కడ పూజ సామాన్లో దోసకాయ అన్నది మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అసలు ఏంటి ఆ స్టోరీ అన్నది తెలుసుకుందాం. ఇది మహాగణపతి టెంపుల్ ఎంట్రన్స్. అన్ని టెంపుల్స్లో లాగా ఇక్కడ వినాయకుడికి గర్భగుడి, గోపురం, మండపం అన్నవి ఏమీ ఉండవు. వినాయకుడు చెట్టు కింద కంప్లీట్గా గ్రీనరీ మధ్యలో ఒక వనంలో ఉన్నట్టు ఉంటుంది. బికాజ్ పూర్వంలో ఈ వినాయకుడిని రాజకుటుంబీకులు స్థాపించారు. అయితే యుద్ధంలో రాజ్యాన్ని అంతా నాశనం చేస్తుండగా ఈ విగ్రహానికి ఏం కాకూడదు అనేసి అక్కడ గోవుల్ని కాసుకునే వాళ్ళు తీసుకొని వచ్చి దగ్గరలో ఉన్న దోసకాయ తోటలో దాచిపెట్టారంట. అలా పెట్టిన విగ్రహానికి మొదటిగా దోసకాయని నైవేద్యంగా పెట్టారు. దోసకాయని కన్నడలో సౌతేకాయి అని అంటారు. అలా ఈ క్షేత్రం సౌతడ్కగా పేరు వచ్చింది. ఈ వినాయకుడికి టెంపుల్ కట్టాలని చాలామంది ట్రై చేశారంట. కానీ వినాయకుడు వాళ్ళ కల్లో కనిపించి ఎటువంటి గుడి కట్టద్దు, మనుషులు దర్శనం చేసుకుంటున్నట్టే నన్ను ప్రతి ఒక్క జీవరాశి దర్శనం చేసుకోవాలని అండ్ ఏ విధమైన అడ్డు ఆటంకాల వల్ల నా పూజలు ఉండకూడదు అని చెప్పారంట. అందుకే ఇక్కడ గోపురం, మండపం అన్నవి ఉండవు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టెంపుల్ 24/7 ఓపెన్ ఉంటుంది. అండ్ దేవుడి దగ్గర పెట్టిన దీపం ఈ గాలికి ఇప్పటిదాకా ఎప్పుడు కొండెక్కలేదు అని అంటారు. ఈ గుడిలో నైవేద్యం కూడా ఒక ప్రత్యేకమని చెప్పాలి. దాని పేరు పంచకజాయ. దీన్ని కూడా స్వామివారికి రోజు అన్నది సమర్పిస్తూ ఉంటారు. దీన్ని ఇక్కడ ప్రసాదంలాగా కూడా అమ్ముతుంటారు. ఏంటి ఇన్ని గంటలు ఉన్నాయని చూస్తున్నారా? టెంపుల్లో ఎక్కడైనా మహా అంటే 5 to 6 గంటలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ గంటలు ఉన్నాయి. లిటరలీ చెప్పాలంటే గంటలతో గుడి కట్టించారా అన్న ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ వినాయకుడికి గంట కట్టి ఏదైనా కోరికుంటే 3 monthsలో అది నెరవేరుతుంది. అండ్ అది నెరవేరినాక మనము ఇప్పుడు కట్టిన దాని మీద కొంచెం పెద్దది అలా కట్టాలి అని అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు స్టార్టింగ్లోనే గంట షాపింగ్ చేశాను. మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చినట్టయితే మీ కోరికను స్వామివారికి విన్నపించుకొని ఒక గంట అయితే కట్టి చూడండి. స్వామివారు తప్పకుండా మీ కోరికను నెరవేరుస్తారు. నార్మల్గా అయితే ఎవరు లేకుండా సైలెంట్గా ఉన్న ప్లేస్ అన్నది పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తుంది. కానీ ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఇంతమంది ఉన్న ఈ గంటల సౌండ్లకి నాకైతే ఒక కైండ్ ఆఫ్ పీస్ అన్నది దొరికింది. మనకి టెంపుల్ దేవుడు పక్కనే ఈ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ అటుకులతో చేసిన స్వీట్, తర్వాత బెల్లంతో స్వామివారికి పెట్టిన నైవేద్యము, ఆల్సో స్వామివారికి అభిషేకం చేసిన వాటర్ ఇవన్నీ కూడా అమ్ముతారు. సో మనం తీసుకోవాలనుకుంటే అవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ దేవాలయం ప్రాంగణంలో ఆల్మోస్ట్ ఒక 200 వరకు ఆవులైతే మనకి కనిపిస్తాయి. వాటిని ఫీడ్ చేస్తూ లిటరలీ ఐ లవ్ దట్ ప్లేస్. నాకైతే ఇంకొకసారి మళ్ళీ విజిట్ చేయాలని ఉంది. నా కోరిక నెరవేరితే నా సెకండ్ వ్లాగ్ కూడా నేను పెడతాను. సో గైస్, చూసారు కదా ఇవాల్టి వీడియో సౌతడ్క గురించి. ఇంకా ఇలా ఇంట్రెస్టింగ్ దేవాలయాలు తర్వాత టూరిస్ట్ అట్రాక్షన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.